ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగర దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలు కల్వరి మార్గం పరిచర్య నుండి స్వస్థత విడుదల ఆరాధన సికింద్రాబాద్ సమీపాన ఉన్న తార్నాకలో జరగటం మీ అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. మరలా ఈ ఆదివారం కూడా సాయంత్రం 6 గంటలకు తార్నాక మెట్రో స్టేషన్ ప్రక్కన ఉన్న సన్మన్ హోటల్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో ఈ స్వస్థత విడుదల పరిచర్య జరుగుతుంది. ఇప్పటికే వేల మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని ఎంతగానో దీవించబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల, రోగులకు స్వస్థత, అలాగే నెమ్మది లేని వారు నెమ్మది పొందుకుంటున్నారు. అలాగే దైవ వర్తమానం ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రజలు తాకబడుతున్నారు. మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా మీరు విడుదల పొందుకోవడానికి, దైవ దీవెనలు పొందుకోవడానికి ఈ ఆరాధనలో కుటుంబ సమేతంగా పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఉదయకాలమే మరి మీరందరూ కూడా ప్రార్థించి దేవుని సన్నిధానంలో వాక్యం చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ప్రతిరోజు వాగ్దానాలు వింటున్నారా? ఈ వాగ్దానాలు మీకు ఎంతగానో ఆత్మికంగా మరి బలపరచడానికి ఎంతగానో మీకు సహాయపడుతున్నాయని నేను నమ్ముతున్నానండి. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి మాట కదా! యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అవునండి, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఎన్నో భయంకరమైన పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, శత్రు దాడులు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే భయంకరమైన చీకటి ప్రభావం. కొంతమంది దురాత్మ ప్రభావాలతో, చీకటి ప్రభావాలతో వారు ఎంతగానో బాధింపబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే ఏ పని చేసినా సక్సెస్ కాకపోవడం, ఏ ప్రయత్నం చేసిన ప్రయత్నం విఫలమైపోవడం, ఇవన్నీ ఏంటంటే చీకటి, అంటే జీవితంలో వెలుగనేదే లేని పరిస్థితులు కదా. మరి నీ పరిస్థితి అలాగే ఉందేమో కదా. అంటే ఒక వెలుగు నా జీవితంలో ఉదయించట్లేదు, నేను వెలుగులో చూడలేకపోతున్నా, అంటే ఒక సక్సెస్ నేను అనుభవించలేకపోతున్నా, ఒక దీవెనకరమైన విషయాలను మరి చూడలేకపోతున్నా నా జీవితంలో. ఎప్పుడూ ఇదే సమస్య, రోగం, బాధ, మరి అనారోగ్యం, అలాగే నిందలు, వేదన, ఇవన్నీ కూడా చీకటే. మరి నా జీవితంలో నేను ఎప్పుడు వెలుగు చూస్తానని అనుకున్నావా? మరి దావీదు కూడా ఇటువంటి పరిస్థితుల గుండి వెళ్ళవలసి వచ్చింది. అనేక శత్రు పోరాటాలు, అనేక రకాల మరి సమస్యల మధ్యలో పొరిగిపోయి చీకటి అనుభవాలు తను కూడా వేధిస్తూ వచ్చాయి, తన జీవితాన్ని కూడా బాధిస్తూ వచ్చాయి. కానీ దావీదు అన్నాడు, యెహోవా, నువ్వు నా దీపమై ఉన్నావు. అందుకే నా దేవా, నా చీకటిని నువ్వు వెలుగుగా చేస్తావు. అవునండి, మన దీపం ఎవరు? యేసయ్య కదా. ఆయన దేవుణ్ణి దీపంగా మార్చుకున్నాడు. దేవుణ్ణి, యేసయ్యే వెలుగు కదా, ఆయన్ను తన దీపంగా మార్చుకున్నాడు కనుక దావీదు అన్నాడు, అయ్యా, ఈ శత్రు పోరాటాలు, చీకటి అనుభవాలు ఇవన్నీ వచ్చినా ఈ చీకటిని తీసివేసి నా జీవితంలో వెలుగునిస్తావు నువ్వు అని దావీదు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆయన దీపంగా చేసుకున్నావా? యేసయ్యను నువ్వు కూడా సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నావా? ఆయన నువ్వు కూడా దీపంగా మార్చుకున్నట్లయితే ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, మన కుటుంబాల్లోకి వచ్చినప్పుడు, మన యొక్క అన్ని విషయాల్లోనికి ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఇంకా చీకటి ఎక్కడ ఉంటుందండి?
ఏ చీకటి మనల్ని ఏమీ చేయలేదు కదా. ఎందుకని అంటే ఆయన వెలుగై మనల్ని నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆ దీపంగా నువ్వు ఆయన చేసుకున్నట్లయితే ఆయన నీ చీకటినంతా తొలగించబోతున్నాడు. నీ జీవితంలో వెలుగు ఉదయించబోతుంది. నీ చీకటంతా వెలుగుగా మారబోతుంది. మరి ఎన్నో చీకటి పరిస్థితులు దావీదు జీవితంలో వచ్చినప్పుడు అన్నిటినీ పారద్రోలి దేవుడు వెలుగుమయమైన జీవితంలోనికి ఆయన నడిపించాడు కదా. నిన్ను కూడా నడిపిస్తాడు. ఆయన చెప్తున్నారు ఈ రోజున నీ చీకటంతా తొలగిపోతుంది. అంటే నీ ప్రతికూలత అంతా తొలగిపోతుంది. నీ జీవితంలో నువ్వు సక్సెస్ చూడబోతున్నావు. నీ జీవితము ఆశీర్వాదకరంగా మారబోతుంది. నీ జీవితంలో ఉన్న శత్రు దాడులన్నీ లయపరచబడుతున్నాయి. ప్రతి దురాత్మ చీకటి మాంత్రిక శక్తులన్నీ కాలిపోబోతున్నాయి. నీ జీవితంలో వెలుగుమయంగా మారుస్తున్నాడు దేవుడు. వెలుగై ఉన్న దేవుడు నీతో నడవబోతున్నాడు కనుక మరి సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తావా? ఈ మాటను నమ్ముతున్నావా? యేసయ్యా నిజమే, నా జీవితంలో నా చీకటిని తొలగించగలిగిన వాడు నువ్వే, నా జీవితాన్ని వెలుగుగా మారుస్తావు, నేను నమ్ముతున్నానయ్యా అని మరి ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ జీవితంలో చీకటంతా తొలగిపోయి దేవుడు తన వెలుగుతో మిమ్మల్ని నింపునుగాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి కొందనాలు, స్తోత్రాలు. దేవా, ఎంతో చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలయ్యా. అవునయ్యా, చీకటిని వెలుగుగా చేయగలిగిన వారు ఎవరు లేరు. మా జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించగలిగిన వారు ఎవరు లేరు ప్రభా. అయ్యా, నువ్వు ఒక్కడవే ఆ చీకటిని తొలగించగలిగిన వాడివి. అవునయ్యా, ప్రతి వారి కుటుంబంలో నాయన పోరాటాలు, శత్రుదాడులు, రోగాలు, అలాగే పాపం, శాపం ఇవన్నీ చీకటిగా ఏలుబడి చేస్తూ ఉన్నాయి ప్రభా. అయ్యా, ఎవరైతే ఈ వాగ్దానం వింటున్న వారి జీవితాల్లో ఆ చీకటి పరిస్థితులు గుండా వెళుతున్నారో యేసుక్రీస్తు నామంలో అవన్నీ కొట్టవేయబడును గాక. నీ వెలుగు వారి గృహాల్లోనికి వచ్చును గాక, వారి పరిస్థితుల్లోనికి వచ్చును గాక. వారి యొక్క ప్రభా నాయన వారి యొక్క తలపెట్టి ప్రతి కార్యంలోనికి వచ్చును గాక. తండ్రి, వారి మీద ఉన్న శాపకాడు విర్రగొట్టబడును గాక, పాపకాడు విర్రగొట్టబడును గాక. నీ వెలుగుతో వారు నింపుదువు గాక. తండ్రి, వారి జీవితాలన్నీ కూడా ఆశీర్వదించదువు గాక. తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమంది నాయన ఈరోజు వాగ్దానం వింటున్నారో వారందరి జీవితాల్లో ప్రభు నీ నూతన కృపను, నూతన ఆశీర్వాదాన్ని దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో ప్రభా నాయన వారు నిన్ను ఆహ్వానిస్తుండగా వారి జీవితంలోకి నాయన నీ నూతన కార్యాలు జరుగునుగాక. అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో చూచుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.